ఎండ పని లేకుండా నిల్వ ఉండే టమాటా పిక్కిలండి. దీనికోసం పోపు సామాన్లన్నీ తీసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఇంగువ కూడా తీసుకున్నాను. టమాటాలు 2 కేజీలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కకు పెట్టాను. వాటిని పీసెస్ కింద కట్ చేసి పక్కకు పెట్టాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టాను. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసి టమాటా ముక్కలన్నీ వేసి వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేశాను. అందులో 1.5 కప్పుల సాల్ట్, 3 కప్పుల కారం వేసి బాగా దగ్గరికి వచ్చేలాగా ఉంచాను. ఈలోపు ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ వలె చేసుకున్నాను. స్టవ్ కట్టి వేడంతా చల్లారాక ఈ పదార్థము అందులో వేశాను. అలాగే వేరుశనగ నూనె తీసుకుని 1 అర కేజీ ఒక పొంగు వచ్చే వరకు ఉంచి కట్టేసాను. స్టవ్ కట్టి ఆ ఆయిల్ కూడా ఈ పచ్చడిలో కలిపాను. వేరే గిన్నె పెట్టి తాలింపు వేసి అందులో వెల్లుల్లిపాయ, ఇంగువ కలిపి ఆ పదార్థం అంతా ఇందులో వేశాను. ఇది బాగా కదిపేనండి. కదిపితే నిల్వ ఉన్న టమాటా పచ్చడి రెడీ. అలాగే నా ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. నన్ను ఎప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. చూడండి కలర్ ఎంత బాగుందో, దాంతోపాటు టేస్ట్ కూడా అదిరిందండి.